మాచర్ల నియోజకవర్గాన్ని తమ కనుసైగలతో శాసిస్తూ పిన్నెల్లి బ్రదర్స్ ఆటవిక రాజ్యం నడిపించారన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాల్లో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ముఖ్యంగా జగన్ ఇతర ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకుని 5 ఏళ్లుగా చెలరేగిపోయారన్న ఆరోపణలున్నాయి. పిన్నెల్లి రిమోట్ కంట్రోల్తో పనిచేసిన ఎస్పీ రవిశంకర్పై చివరికి ఈసీ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఎస్పీ మారినా వారి అరాచకాలు కొనసాగాయి. ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గాన్ని రణరంగంగా మార్చేశారు. ఎమ్మెల్యేనే ఈవీఎం బద్దలు కొట్టాడు. హౌస్ అరెస్ట్ చేస్తే దర్జాగా పరారయ్యాడు. లుకౌట్ నోటీసు జారీ చేసినా పిన్నెల్లి దొరకడం లేదు. అతని లాయర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దీంతో అధికార యంత్రాంగంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లాలో ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వెంటనే కేసు పెట్టకుండా, అరెస్టు చేయకుండా ఆయన పారిపోయేందుకు అధికార యంత్రాంగమే అవకాశం కల్పించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు పెట్టకుండా జాప్యం చేయడంతో పాటు ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ఐఆర్లో మొదట ఆయన పేరు చేర్చలేదంటున్నారు. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరూ అధికారుల ప్రమేయముందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నెల 13న సంఘటన జరిగితే 20వ తేదీ వరకు ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చకపోవడం ఆర్ఓ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి మధ్యాహ్నం సమయంలో పోలింగ్ సిబ్బందితో సహా అందరూ చూస్తుండగా ఈవీఎంను ఎత్తి నేలపై విసిరికొడితే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని కేసు పెట్టడాన్ని బట్టే అధికారులు ఎమ్మెల్యేకు ఎంత అనుకూలంగా పనిచేశారో అర్థమవుతుంది. పల్నాడులోనే ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్కాస్టింగ్ అందుబాటులో ఉన్నప్పుడు ఈవీఎంను ఎవరు ధ్వంసం చేశారో సీసీటీవీ ఫుటేజ్ చూసి తేలిగ్గా కనిపెట్టొచ్చు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆర్ఓ, బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు చేయాల్సిన పనే అది. కానీ ఆర్ఓ, పోలీసు అధికారులు పిన్నెల్లి విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయవచ్చన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. పోలింగ్ కేంద్రంలో 13న మధ్యాహ్నం రామకృష్ణారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్ను ధ్వంసం చేసిన సంఘటనలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో పాటు అక్కడి పోలింగ్ సిబ్బంది కూడా సెల్ఫోన్లో చిత్రీకరించారు. కానీ ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అక్కడ పోలింగ్ అధికారి విషయాన్ని తక్షణం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఎమ్మెల్యేపై భయభక్తులతో ఫిర్యాదు చేసేందుకు పోలింగ్ అధికారి ముందుకు రాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ ప్యానెల్, వీవీప్యాట్ యంత్రాలను ధ్వంసం చేయడం వల్ల 2000 నష్టం వాటిల్లిందని స్థానిక వీఆర్ఓ ఈ నెల 15న ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సహా ఎవరి పేర్లు దీనిలో ప్రస్తావించలేదు. మాచర్ల నియోజకవర్గంలో బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐజీ కేడర్లో ఉన్న పోలీస్ అధికారి శ్రీకాంత్ వెళ్లారు. పిన్నెల్లి అరాచకం ఆయన దృష్టికి రాలేదా? వస్తే ఎందుకు పట్టించుకోలేదు? జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారు? రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈవీఎంల ధ్వంసం, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించిన వారిపై చర్యల కోసం సీసీటీవీ ఫుటేజ్ని పోలింగ్ జరిగిన మర్నాడే పోలీసులకు అందజేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాకు చెప్పారు. అప్పుడు ఎమ్మెల్యే పేరు మొదటే ఎఫ్ఐఆర్లు ఎందుకు చేర్చలేదు? ఎమ్మెల్యేపై భయభక్తులతో ఆయన ఉద్దేశంతోనే అలా వ్యవహరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పాలన యంత్రాంగాన్ని నడిపే అత్యున్నత స్థాయి అధికారే వైసీపీకి మేలు చేసేలా వ్యవహారాలు నడిపేటప్పుడు కింది స్థాయి అధికారులు ఆయన బాటలో నడవడంలో ఆశ్చర్యమేముందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే హౌస్ అరెస్ట్ అయిన పిన్నెల్లి పరారయ్యే ముందు టీడీపీతో పాటు పోలీసులపై అబాండాలు వేసి పారిపోయారు. అదే కారంపొడికి సంబంధించి గతంలో ఎస్ఐగా పనిచేసి సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఇచ్చి సిఐగా ప్రమోషన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ సిఐగా వేసేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి కావాలని ప్రీ ప్లాన్డ్గా ఈ 4 గ్రామాలకు సంబంధించి వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కొట్టి దౌర్జన్యంగా బయటికి పంపించి రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేశారు. పోలీసు వ్యవస్థ ఎంపీతో కొల్లుడే వీళ్ళందరూ కలిసి వన్ సైడ్గా చేయాలి, ఏదో రకంగా గెలవాలి, ఇక్కడ దౌర్జన్యం చేసి గెలవాలనే ఆలోచనతో ఈ 2 రోజుల నుంచి కూడా జరిగిన సంఘటనలు
కనిపిస్తూ ఉన్నాయి. ఓటమి భయంతోనే పోలింగ్ ముగిశాక కూడా దాడులు చేస్తున్నారని జూలకంటి మండిపడుతున్నారు. మాచర్ల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జూలకంటి బ్రహ్మారెడ్డి పోలీసుల ఆంక్షలతో గుంటూరులో ఉంటున్నారు. పోలింగ్ బూతుల్లో చొరబడి ఈవీఎంలు పగలగొట్టినా పోలీసులు పట్టించుకోలేదని, తమ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై గొడ్డలితో దాడి చేసిన 5 వ్యక్తులను కారుతో తొక్కించుకుంటూ వెళ్లినా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. మాచెర్లలో తాలిబాన్ రాజ్యం నడుస్తోందని, అలాంటి వారికి పోలీసులు అండదండలు అందించడానికి సిగ్గుండాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు మాచెర్ల సినిమా మొత్తాన్ని మెల్లిగా మేము కూలంకుషంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది మూలాల్లోకి వెళ్తే ఇద్దరు ఇక్కడున్న ఈ అధికారుల కన్నా పై స్థాయిలో ఉన్న ఇద్దరు ప్రధానమైన వాళ్ళ పాత్ర దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకటి అడిషనల్ డీజీ, మరి లా అండ్ ఆర్డర్ ఎవరైతే శంకర భత్ర బాగ్చి, 2 సిఎస్ జవహర్ రెడ్డి. వీళ్ళిద్దరూ మాచర్ల నియోజకవర్గం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి కింది స్థాయి అధికారులందరినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు. మాకు ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతూ ఉంది, ఇన్యాక్షన్ కనపడతా ఉంది. ఎందుకు అని చెప్పేసి మేము లోతుగా పోయినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే మరి చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన, 2 లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ బాగ్చి, వీళ్ళిద్దరి పాత్ర వెలుగులోకి వస్తూ ఉంది. మరి అతని మీద కేసు రిజిస్టర్ కాబోతుందని, అతని వీడియో బయటికి వచ్చిందనే విషయాన్ని కూడా ముందుగా వీళ్ళే గమనించి అతన్ని మరి పారిపోమని చెప్పి సలహా ఇచ్చారు. ఆ క్రమంలో అతను హైదరాబాద్ పారిపోవడం, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే రంగంలో దిగి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందో అప్పుడు పట్టుకునే ప్రయత్నం కోసం చేస్తూ ఉన్నారు. అంతకు మించి ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికల సంఘం కానీ అధికారులు కానీ వీళ్ళెవరూ కూడా స్పందించిన దాఖలాలు లేవు. పిన్నెల్లి సొంత ఇంట్లోకి వెళ్లినట్టు పోలింగ్ బూత్లోకి వెళ్లి ఈవీఎం ధ్వంసం చేసి అంతే దర్జాగా అందరికీ వార్నింగ్లు ఇచ్చుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. సదరు సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో యావత్తు దేశం ఉలిక్కిపడిందే. కేంద్ర ఎన్నికల సంఘం దానిపై సీరియస్ అవ్వడంతో ఎమ్మెల్యే పేరును నిందితుల జాబితాలో చేర్చారు. లేకపోతే ఆ నిజాన్ని సమాధి చేసేవారని, ఎమ్మెల్యే భయపడి పారిపోయేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.